యాక్షన్ హీరో విశాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్తో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. ఇక విశాల్ తో పాటు పెళ్లి గురించి ఎప్పుడూ చక్కర్లు కొడుతూ ఉంటుంది. గతంలో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ ఆ తర్వాత అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత పెళ్లి గురించి చాలానే వార్తలు వచ్చాయి. మొన్న మధ్య నటి అభినయను విశాల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కోలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదు అని తేలిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు విశాల్ పెళ్లి పీటలు ఎక్కడున్నాడు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో తన పెళ్లి అనౌన్స్ చేశాడు విశాల్. తాజాగా విశాల్ వివాహంపై క్లారిటీ వచ్చింది. నటి సాయి ధన్సికను వివాహం చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశారు విశాల్. చెన్నైలో నిర్వహించిన ఓ ఈవెంట్ లో పెళ్లి చేసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు తమ వివాహం ఆగస్టు 29న జరుగుతుందని తెలిపారు విశాల్ సాయి ధన్సిక. కాగా విశాల్ పెళ్లాడబోతున్న ధన్సిక ఎవరో ఇప్పుడు చూద్దాం. తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుబొమ్మ 2006లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్లో ఎన్నో సినిమాల్లో నటించింది, కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగ్గా 2016లో వచ్చిన కబాలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కబాలీలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. అందం, అభినయం ఉన్న ధన్సికకు అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక తెలుగులో వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది, కానీ అంతగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు విశాల్ ను పెళ్లి చేసుకోబోతుంది సాయి ధన్సిక. విశాల్ వయసు 47 సంవత్సరాలు కాగా ధన్సిక వయసు 35 ఏళ్లు. ఇద్దరి మధ్య 12 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.